ఇంట్లో అందరూ కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అసలు పింకీకి ఆ విషప్రయోగం చేసింది ఎవరు? పింకీని చంపాలని ప్రయత్నించింది ఎవరు? అని చెప్పి అందరూ కూడా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అలా అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వైష్ణవి అయితే అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అయినా పింకీని చంపాలని ఎవరు చూస్తారమ్మా? ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వైష్ణవి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళైతే అది అర్థం కాకే కదా ఇక్కడ ఇలా తల పీక్కొని కూర్చుని ఉన్నామని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో అది తెలిసి వైష్ణవి ఎలా అంటూ ఉంటుంది. పింకీని చంపాలని ఎవరు చూసారో మనకు తెలియదు కదమ్మా. మనం ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టాల్సిందే. పోలీసులు తీసుకువచ్చి ఎంక్వైరీ చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటి వైష్ణవి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే, నేనేమన్నానమ్మా, పోలీస్ కేసు పెడదామని చెప్పి అన్నాను అంతే కదా అంటే, అసలు నువ్వు వైష్ణవివేనా అని చెప్పి అక్కడ ఉన్న అజయ్ అంటాడు. అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హో అవును కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి వైష్ణవి నువ్వే ఒక పోలీస్ ఆఫీసరు, మళ్ళీ పోలీస్ కేసు అంటావేంటి అని చెప్పి అంటే, అవును కదా వైష్ణవి ఎస్ఐ అన్న సంగతి నేను మర్చిపోయానని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి వైష్ణవి, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మళ్ళీ పోలీస్ కేసు పెట్టమంటావేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు అసలు వైష్ణవివే కాదు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే, లేదు 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 నేను కేసు పెడదామన్నాను అని చెప్పి ఏదో కవర్ చేస్తూ ఉంటుంది. అలా వైష్ణవి వెన్నెల అయితే వాళ్ళందరి ముందు అలా తప్పించుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.